చాలా మంది పేషెంట్లు అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు వ్యాయామం ఎలా చేయాలి ఏంటి అని. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ బండారు సత్యనారాయణ చోడవరం. వ్యాయామం చేసేటప్పుడు మన వయసుని, ఆరోగ్య పరిస్థితులని, శారీరక సమర్థతని మనం దృష్టిలో పెట్టుకుని మనం వ్యాయామాన్ని ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని చూడడానికి అందంగా ఉండాలనో, సిక్స్ ప్యాక్ ఉండాలనో శరీరాన్ని కష్టపెట్టి వ్యాయామం చేయకూడదు. శరీరంతో స్నేహపూర్వకంగా ఉంటూ వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. వ్యాయామం చేసేటప్పుడు శరీరం మనకి కొన్ని సంకేతాలు పంపుతూ ఉంటుంది. ఉదాహరణకి అలసటగా ఉండడం కానీ, ఆయాసపడడం కానీ, ఛాతీలో నొప్పి రావడం కానీ, తల తిరగడం కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, ఇలా అనేక రకాలైన సంకేతాలు మన శరీరం మనకు పంపుతూ ఉంటుంటది. మనం దృష్టిలో పెట్టుకుని వాటిని గౌరవించి జాగ్రత్త పడడం చాలా ముఖ్యం. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ వ్యాయామం అనేది శరీరానికి ఒక్కదానికే కాదు, మనసుకు, మెదడుకు కూడా కావాలి. శరీరానికి నిత్యం కదిలిక కావాలి, మనసుకు ప్రశాంతత కావాలి, మెదడికి కొత్తదనం కావాలి. ఏదో ఒకటి రోజు నేర్చుకుంటూ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మనం సంపూర్ణమైన వ్యాయామం చేసినట్లుగా అవుతుంది. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ బండారు.